హాయ్ డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము ఏపీ టెట్ 2024 సంబంధించి హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్స్ వీటి అన్నిటికి సంబంధించి ఇంగ్లీష్ పార్ట్లో వొకాబులరీ టాపిక్ చూస్తున్నాం. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ టాపిక్స్ ఇంపార్టెంట్వి. ఇంతకుముందు ఒక పార్ట్ చేసాం, ఇప్పుడు కొన్ని చూద్దాం ఇంపార్టెంట్వి. ఇండిఫేటిగబుల్ అంటే ఏంటంటే ఇన్కేపబుల్ ఆఫ్ గెట్టింగ్ టైర్డ్, అలసట లేనటువంటి దాన్ని ఏమని చెప్తామంటే ఇండిఫేటిగబుల్ అని చెప్తాం. ఇన్విటబుల్, దట్ విచ్ కెనాట్ బీ అవాయిడెడ్. విచ్ కెనాట్ బీ అవాయిడెడ్. ఇన్ఇవిటబుల్ అంటే దట్ విచ్ కెనాట్ బీ అవాయిడెడ్ అని చెప్పవచ్చు. ఇన్ఫాలిబుల్ అంటే ఇన్కేపబుల్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్. ఇన్కేపబుల్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్ అంటే తప్పు అసలు చేయనటువంటి, తప్పు చేయలేనటువంటి అనేది వస్తుంది. ఇన్ఇవిటబుల్ అంటే విచ్ కెనాట్ బీ అవాయిడెడ్ అంటే మానుకోవడానికి సాధ్యం కానటువంటిది, నిరోధించడానికి సాధ్యం కానటువంటిది అని. ఇన్ఫ్లేమబుల్ అంటే సంథింగ్ దట్ ఈస్ క్విక్లీ అండ్ ఈజీలీ సెట్ ఆన్ ఫైర్ అండ్ బర్న్డ్. ఇన్ఫ్లేమబుల్ చాలా వేగంగా అగ్గిని అంటుకునేటువంటి నేచర్ ఉన్న దాన్ని ఏమని చెప్తామంటే ఇన్ఫ్లేమబుల్. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, కిరోసిన్ కానీ, దే ఆర్ హైలీ ఇన్ఫ్లేమబుల్. ఎల్పిజి కానీ అని చెప్పవచ్చు. ఇంట్రోస్పెక్షన్, ఎగ్జామినేషన్ ఆఫ్ వన్స్ ఓన్ మెంటల్ ప్రాసెస్. ఒకరి యొక్క విధానమును అంచనా వేయడము లేదా పరీక్షించడము అంటే వారి యొక్క ఇంటర్నల్ అంతర్గత యొక్క మెంటల్ ప్రాసెస్ను, ఆలోచన విధానాన్ని పరీక్షించుకోవడాన్ని ఏమని చెప్తామంటే ఇంట్రోస్పెక్షన్ అంటాం. ఇన్విన్సిబుల్ అంటే దట్ విచ్ కెనాట్ బీ కాంకర్డ్. దట్ విచ్ కెనాట్ బీ కాంకర్డ్. కాంకర్డ్ అంటే ఇక్కడ గెలవడం అనమాట. దాన్ని చాలా ఓడించడానికి వీలు కానటువంటిది ఇన్విన్సిబుల్ అని చెప్తాము. ఇన్విజిబుల్ అనేది మనకు తెలుసు, విచ్ కెనాట్ బీ సీన్ అనమాట. ఇర్రివోకబుల్ అంటే విచ్ కెనాట్ బీ చేంజ్డ్, మార్పు చేయడానికి వీలు కానటువంటి దాన్ని ఇర్రివోకబుల్ అని చెప్తాం. మెర్సినరీ అంటే సంబడి హూ వర్క్స్ ఆర్ సర్వ్స్ ఓన్లీ ఫర్ పర్సనల్ లైఫ్. పర్సనల్ ప్రాఫిట్, వ్యక్తిగత ఆదాయం కోసం మాత్రమే పరిచయం చేసేటువంటి దాన్ని ఏమని చెప్తామంటే మెర్సినరీ అని చెప్తాం. నేమ్ సేక్ అంటే సంబడి ఆర్ సంథింగ్ విత్ సేమ్ నేమ్ యాజ్ సంబడి ఆర్ సంథింగ్ ఎల్స్. వేరొక చోట ఉన్నటువంటి అంటే ఒకదాన్ని పోలినటువంటి ఇంకొకటి ఉండడం, ఒక వ్యక్తిని పోలినటువంటిది ఇంకొకటి ఉండడం. దీన్నే నేమ్ సేక్ అని చెప్తాం. నావిస్ అంటే వన్ హూ ఈజ్ న్యూ టు ఏ ట్రేడ్ ఆర్ ప్రొఫెషన్. కొత్తగా వ్యాపారానికి కానీ ఒక ప్రొఫెషన్ కానీ కొత్తగా ఎవరైతే అడుగు పెట్టింటారో వాటిని నావిస్ అని చెప్తాం. ఆమ్నిపోటెంట్ అంటే హ్యావింగ్ పవర్ ఓవర్ ఆల్, అన్నిటిపైన శక్తిని కలిగి ఉండడాన్ని, పవర్ కలిగి ఉండడాన్ని ఆమ్నిపోటెంట్ అని చెప్తాం. ఆమ్నిసైంట్ అంటే నోయింగ్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కటి తెలుసుకున్నటువంటి వారిని ఏమంటాం అంటే ఆమ్నిసైంట్ అంటాం. ఆమ్నివోరస్ అంటే ఆఫ్ అనిమల్ దట్ ఈట్స్ ఓన్లీ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్. ఆమ్నివోరస్ అంటే ఆఫ్ అనిమల్, ఏ అనిమల్ అయినా కావచ్చు, దట్ ఈట్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్. వెజిటేరియన్ అయినా కావచ్చు, నాన్ వెజిటేరియన్ అయినా కావచ్చు. పెనాసియా అంటే సపోజ్డ్ ఏ క్యూర్ ఫర్ ఆల్ డిసీజెస్ ఆర్ ప్రాబ్లమ్స్. అన్నిటికీ ఒకటే క్యూర్, ఒకటే జవాబు అనేటువంటి దాన్ని పెనాసియా అని చెప్తాం. పారాసైట్ అంటే పర్సన్ హూ రిలీజ్ ఎక్సెసివ్లీ ఆన్ సమ్మన్, ఇతరులపైన పూర్తిగా ఆధారపడేటువంటి వారిని ఏమని చెప్తామంటే పారాసైట్ అని చెప్తాం. ఫిలాంథ్రోపిస్ట్ ఏ పర్సన్ హూ హెల్ప్స్ అదర్స్ ఎస్పెషల్లీ దోస్ హూ ఆర్ పూర్ అండ్ ఇన్ ట్రబుల్. ట్రబుల్స్, కష్టాల్లో ఉన్నటువంటి అలాగే పేదరికంలో ఉన్నటువంటి వారికి హెల్ప్ చేసేటువంటి వారిని ఏమని చెప్తామంటే ఫిలాంథ్రోపిస్ట్స్ అని చెప్తాం. పోస్ట్ స్క్రిప్ట్ అంటే ఏ షార్ట్ మెసేజ్ యాడెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ లెటర్. లెటర్ చివర యాడ్ చేసేటువంటి చివర ఉన్నటువంటి ఆ లైన్ ఏమని చెప్తామంటే పోస్ట్ స్క్రిప్ట్ అంటాం. పోర్టబుల్ అంటే ఫిట్ ఫర్ డ్రింకింగ్. తీసుకోదగినటువంటిది, తాగదగినటువంటి దాన్ని పోర్టబుల్ అని చెప్తాం. టీటోటలర్ వన్ హూ డస్ నాట్ కన్జ్యూమ్ ఆల్కహాలిక్ డ్రింక్స్. ఆల్కహాల్ను పూర్తిగా వ్యతిరేకించేటువంటి వారు, తీసుకోనటువంటి వారిని ఏమని చెప్తామంటే టీటోటలర్ అని చెప్తాం. థీస్ టు
సో ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అథీస్ట్ అంటే హూ డజంట్ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. సో దేవుడు ఉన్నాడని నమ్మేటువంటి వారిని థీస్ట్ అని చెప్తాం, లేనటువంటి వారిని వచ్చేసి అథీస్ట్ అని చెప్తాం. వెటరన్, సో సంబడి హూ ఈజ్ కన్సిడరబుల్లీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ సంథింగ్. రిటైర్డ్ లేదా ఒక ప్రొఫెషన్లో సీనియర్స్ని ఏమని చెప్తామంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారిని వచ్చేసి వెటరన్ అని చెప్తాం. వెనియల్ అంటే ఏ పర్డనబుల్ అఫెన్స్, క్షమించదగినటువంటి దాన్ని ఏమని చెప్తామంటే మనము వెనియల్ అని చెప్తాం. సో నెక్స్ట్ అలాగే ఇంకా ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాం. ఇంపర్సెప్టబుల్ అంటే దట్ విచ్ కెనాట్ బి నోటీస్డ్, గుర్తించదగినటువంటిది లేదా నోటీస్ చేయలేనటువంటి దాన్ని ఏమని చెప్తాం అంటే ఇంపర్సెప్టబుల్ అని చెప్తాం. ఇంప్రాక్టికబుల్ అంటే దట్ విచ్ కెనాట్ బి ప్రాక్టీస్డ్, ఆచరణ కానటువంటి దాన్ని ఇంప్రాక్టికబుల్ అని చెప్తాం. యానిమేట్ వితౌట్ లైఫ్. యానిమేట్ అంటే విత్ లైఫ్, ఇన్యానిమేట్ అంటే వితౌట్ లైఫ్. ఇన్ఆడిబుల్ అంటే దట్ విచ్ కెనాట్ బి హర్డ్, వినపడనటువంటి దానిని ఏమని చెప్తామంటే ఇన్ఆడిబుల్ అని చెప్తాం. ఆడిబుల్, ఇన్ఆడిబుల్. యానిమేట్ ఇంటూ ఇన్యానిమేట్. ఇన్కొరిజబుల్ అంటే సంథింగ్ దట్ కెనాట్ బి కరెక్టెడ్, అంటే కరెక్షన్ చేయడానికి వీలు కానటువంటి దాన్ని ఇన్కొరిజబుల్ అని చెప్తాం. ఇన్క్రెడిబుల్, దట్ విచ్ కెనాట్ బి బిలీవ్డ్, నమ్మదానికి వీలు కానటువంటి దాన్ని ఏమని చెప్తామంటే ఇన్క్రెడిబుల్, అద్భుతం అని కూడా చెప్పొచ్చు. సో ఇవి పార్ట్ టీలో ఉన్నటువంటి పార్ట్ 2 భాగంలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ సంబంధించినటువంటివి. సో నెక్స్ట్ మనం పార్ట్ 3లో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఇవన్నీ గ్యాదర్ చేసి చెప్తాం. తర్వాత సినానిమ్స్, యాంటోనిమ్స్ కూడా డిస్కస్ చేద్దాం. దట్స్ ఆల్ టుడేస్.